ప్రభునందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మరొక్కసారి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సమయానుకూల ధ్యానముల ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ చల్లపుట్ట మరొకసారి నీ నామమును ధ్యానించడానికి, పఠించడానికి, నీ నామమును ప్రకటన చేయడానికి, నీ నామమున నా ప్రభువా కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దైనా లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకునే దేవుడవు, బలవంతులను ఇదిగో నాయన సిగ్గుపరచడానికి బలహీనలను ఏర్పరచుకునే దేవుడవు. ఇదిగో నాయన ఈ కొద్దిపాటి స్తోమతో మేము నైనా నీ పరిచయను కొనసాగిస్తుంటుండగా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ ఆరాధనలు ఏకీభవిస్తూ ఇదిగో నాయన మాతో పాటు నిన్ను కీర్తిస్తూ ధ్యానిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటుండగా ఇది నా ఆరాధన అంతట్లో నీ సన్నిధి మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి సియోను గీతాల్లో ఉన్నటువంటి పాట యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిదైనటువంటి పాట పాడుకున్న ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ములను మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ములను మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. శైలము మాకేడేము, మా శైల
దుర్గము, మా కేడెము, మా కోటయు, మా ప్రభువే, మా కోటయు, మా ప్రభువే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడు, రక్షించువాడు మన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను, రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అలాగే అందరము కలిసి సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము, జయ జయనాదం శ్రీయేసుగానం స్వరమెత్తి పాడెదము అనేటువంటి పాట పాడుకుందాం. సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము, జయ జయనాదం శ్రీయేసుగానం స్వరమెత్తి పాడెదము, జయ జయనాదం శ్రీయేసుగానం స్వరమెత్తి పాడెదము. కష్టాలలో ఎల్లో కన్నీటి దిశలో కీర్తించి పాడెదను, నష్టాల ఊబిలో నన్నాదుకున్న నామము స్తుతించెదను. కష్టాలలో ఎల్లో కన్నీటి దిశలో కీర్తించి పాడెదను, నష్టాల ఊబిలో నన్నాదు
చేయుతున్న నామము స్తుతించెదను. సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. నా పాప భారం తొలగించినాడు నావాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా నా యేసు భగవానుడు. నా పాప భారం తొలగించినాడు నావాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా నా యేసు భగవానుడు. సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి నాకై మరణించి యేసు మృతిని ఓడించెను. ఏ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి నాకై మరణించి యేసు మృతిని ఓడించెను. సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. దేవి నుండి భువికి దిగి వచ్చిన యేసు నన్నెంతో దీవించెను. భువి నుండి దివికి వెళ్ళిన యేసు పరలోనే తెంచును. దివి నుండి భువికి దిగి వచ్చిన యేసు నన్నెంతో దీవించెను. భువి నుండి దివికి వెళ్ళిన యేసు త్వరలోనే తెంచును. సర్వాధికారి మహోపకారి ప్రభువార్త చాటెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. జయ జయ నాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. దేవుని వాక్యాన్ని చదవగా భయభక్తులతో విందాం. దేవుని వాక్యం భయభక్తులతో చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం ప్రారంభం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమేన్.
మరి యొక్క పాట పాడి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు నేను ఆల్రెడీ వాట్సాప్లో అలాగే ఫేస్బుక్లో తెలియపరచిన రీతిగా దేవుని క్షమాపణను గూర్చి మనము ధ్యానించబోతున్నాం కనుక దానికి సంబంధించినటువంటి ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యము ధ్యానించుకుందాం. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెంచిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యములు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవ నదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికేదివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపేతిని, నన్నెంతో సహించి క్షమించితివి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పరిశుద్ధుడా ప్రేమ పూర్ణుడ జీవాధిపతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీలా క్షమించే దేవుడు ఎవరు లేరు ప్రభా, నీలా ప్రేమించే దేవుడు ఎవరు లేరు ప్రభా, నీలా సహించే దేవుడు ఎవరు లేరు ప్రభా. నీకు మట్టుకే సాధ్యమైన
నీ గుణ లక్షణాలను తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నాం ప్రభా. నీవేమై ఉన్నావో ఎరిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నాము తండ్రి. సహాయం దయచేయండి. ఆత్మదేవా సంచరించండి, మాట్లాడండి. దైనా తెస్సలోనికే పత్రికలో నీ భక్తుడు పౌలు ద్వారా తెస్సలోనికే సంఘాన్ని నువ్వు చెప్పిన మాట, మీరు విన్న వాక్యము మనుషుల వల్ల కలిగినదని కాక దేవుని నుండి కలిగినదని మీరు నమ్మడాన్ని బట్టి ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేసిందని సెలవిచ్చావు. ఈ రాత్రి కూడా ప్రభువా, మాట్లాడేది ఫలాని వ్యక్తి ఫలాని సేవకుడు అన్నది రీతిలో కాకుండా మాట్లాడుచున్నది దేవుడు అన్నటువంటి తలంపుతో నీ వాక్యమును ధ్యానించడానికి, నైనా నీ గుణ లక్షణములోని నీ యొక్క క్షమాగుణాన్ని మేము ఎరగడానికి ప్రయత్నిస్తుంటుండగా నీ అభిషేకము నీ సన్నిధి మా అందరికీ దయచేయమని. ఇదిగో నా ప్రభు వాక్యం ఎత్తబడుచుంటుండగా, ఇదిగో నా ప్రభు అపవాది దొంగిలించుకున్నట్లు మంచి నేలను పడినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. తెరవబడిన ప్రతి గృహాన్ని బట్టి, వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మదేవా నీ కార్యాన్ని జరిగించండి, నీ సేవకుని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరొకసారి ప్రభు నామములో మీకందరికి కూడా సాయంకాల శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. మరి ప్రత్యేకముగా ఒక ముఖ్య ప్రకటన వాక్యములోనికి వెళ్ళడానికి ముందు తరచు చెప్పాలని అనుకుంటూ మర్చిపోతున్నాను. మరి ప్రతి మంగళవారము, శుక్రవారము, బేస్తవారము సమయానుకూల ధ్యానముల ఆరాధన అనే శీర్షిక మీద ప్రకటించబడే మాటలు, ధ్యానాలు, అలాగూ ప్రతి ఆదివారము మరి దేవుని మందిరాభరణం సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ నెల్లూరు చర్చ్ నుంచి చేయబడుతున్న ఆరాధనలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి ఎప్పటికప్పుడు. ఒక్కొక్కసారి కొందరు నా ప్రియమైన స్నేహితులు చెప్తున్న మాట, కొంచెం మెసేజ్ లెంగ్తీగా ఉంది, ఎక్కువసేపు చెప్పినప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కష్టము అన్నటువంటి పరిస్థితులు. మరి నాకున్న అలవాటు, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని 4 వైపులా కవర్ చేయాలి, దానికి సంపూర్ణ న్యాయము చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కనుక ఒక్కొక్కసారి అది లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే గమనించండి, మీరు దీని అంతటినీ ఇప్పుడే గుర్తు పెట్టుకోకపోయినా తిరిగి మీరు యూట్యూబ్లో విన్నప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని గమనించడానికి, క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక యూట్యూబ్లో రెవరెండ్ లూథర్ బాబు అని మీరు టైప్ చేస్తే ఈ మెసేజెస్, ఆరాధనలన్నీ కూడా ఏ డేట్లో మీరు మిస్ అయినా, లేక పలానా డేట్లో వాక్యాన్ని మళ్ళీ వినాలన్నా మీరు వినడానికి అది అప్లోడ్ చేయబడుతున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగూ దాంట్లో సబ్స్క్రైబ్ చేయబడ్డాన్ని బట్టి నాకు వచ్చేదేమి లేదు, వాక్యము వినబడాలి, విత్తబడాలి అనేది ఈ సేవకుని యొక్క తాపత్రయం. ప్రియులారా, మనము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదువుకున్నాం. అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాట, క్షమించడంలో నీతో సమమైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ నుంచి ఒక మాట. అలాగూ 86వ కీర్తనలో 5వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, మొదటి భాగం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఈ 2 మాటలు దేవునిలో ఉన్నటువంటి క్షమా గుణాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో తెలియపరుస్తున్నాయి. క్షమించడంలో దేవునికున్న విశిష్టత ఏంటంటే, గ్రేట్నెస్ ఏంటంటే, ఒకటి, ఆయనలాగా క్షమించడం అనేది ఎవరికి చేత కాదు, ఎవరి వల్ల కాదు. రెండవది, క్షమించడానికి ఆయనకి ఎప్పుడు కూడా సిద్ధమైన మనస్సు ఉంటుందట. ఈ రెండింటిని ఆధారము చేసుకొని దేవుని యొక్క క్షమాపణలోని విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, క్షమించడము అనేది చాలా గొప్ప లక్షణం. క్షమించడము అనేది చాలా గొప్ప లక్షణం.
ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, అన్ని వేళలా సాధ్యమయ్యేది కాదు. మనుషులముగా మనము మన తోటి సాటి మనుషులను క్షమించడానికి ఎంత కష్టపడుతుంటామో సమ్టైమ్స్ ఫర్ సిల్లీ రీజన్స్, అపార్థాలు చేసుకొని కూడా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు, మంచి స్నేహితులు కూడా విడిపోతూ ఉంటారు, మాట్లాడుకోకుండా ఉంటారు దినాలు, సంవత్సరాలు. కారణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండగా, నేనే ఎందుకు అడగాలి, నేనే ఎందుకు పలకరించాలి, నేనే ఎందుకు మాట్లాడాలి. ఈవెన్ తల్లిదండ్రులు బిడ్డల దగ్గర కూడా ఈ ఈగో అనేది మనిషిని చాలా చంపేస్తుంది. క్షమించాలి అని అంటే ఆ క్షమాపణ మనస్సు చాలా గొప్పదై ఉండాలి. ఒక మనిషిని క్షమించాలంటే మనకు చాలా కష్టమవుతుంది. లోకములో మన దోవ మనది. ఈరోజే వాట్సాప్లో ఒక సహోదరుడు, ఒక ఎవాంజలిస్ట్ పెట్టిన మాట నేను చదివి బాధపడ్డాను. తినేవాడిని తిననివ్వండి, తాగేవాడిని తాగనివ్వండి, సంతోషించేవాడిని సంతోషించనివ్వండి, మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈజ్ ఇట్ రైట్? ఇది సరైనదేనా? తినేవాడు తింటూ ఉంటాడు, తాగేవాడు తాగుతూ ఉంటాడు, సంతోషించేవాడు సంతోషిస్తూ ఉంటే మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలట. ఎంత మట్టుకు కాదు ప్రియులారా, దేవుని బిడ్డలముగా మనము యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన బిడ్డలై మనము విశ్వాసలము, పరిశుద్ధులమని చెప్పుకొని బ్రతుకుతున్నప్పుడు మన ప్రాణము పోయేంత వరకు ఎదుటి వారిని గురించి ఆలోచన చేయాలి. తినేవాడిని తినని అని వదలడం కాదు, త్రాగేవాడిని త్రాగని అని వదలడం కాదు, సంతోషించేవాడిని లోక సంతోషాలు అలాగే సంతోషివని అని వదిలేది కాదు. వారి కొరకు దేవుడు వారిని క్షమించాలని, దేవుని క్షమాపణ వారు కోరాలని మనము వాళ్ళకి సువార్త ప్రకటించవలసిన వారము, ప్రార్థించవలసిన వారముగా ఉంటున్నాం. ఒకవేళ మానవులుగా మనము క్షమిస్తే ఒక కండిషన్తో క్రైస్తవులుగా మనం క్షమిస్తూ ఉంటాం. మనకు తెలుసు, ప్రతి క్రైస్తవునికి కూడా ప్రభు మనకు చెప్పినటువంటి మాట, మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు ప్రార్థనలో కూడా మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. ఒక కండిషన్ ప్రభు పెట్టాడు కనుక, నేను వీడిని క్షమించకపోతే, లేకపోతే నేను ఈ పరిస్థితిలో ఇక్కడ క్షమాపణ నేను చెప్పకపోతే నా పాపాలు క్షమించబడవు అని ఒకవేళ మనములుగా మనం క్షమిస్తూ ఉంటాం. క్షమించిన ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన తప్పిదాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది మానవుని యొక్క క్షమాపణ. అయితే ప్రియులారా, పాపాన్ని మనము చూసే దృక్పథం వేరు, దేవుడు చూసే దృక్పథం వేరు. పాపాన్ని దేవుడు చాలా సీరియస్గా చూస్తున్నాడు. పాపంని దేవుడు ఒక భయంకరమైన దానిగా చూస్తున్నాడు. కరోనాలు కాదు, ఇలాంటి ఒక కరోనా వైరస్ యొక్క ప్రభావము ఒక వ్యక్తిలో ఒక కరోనా వైరస్ తాకితే ఎంత ప్రభావం చూపుతుందో, అలాగూ 100 కరోనా లేక 1000 లక్ష కరోనాలు చూపించిన ఒక మనిషిలో అంత పవర్ చూపించిన దానికంటే భయంకరమైనదిగా ప్రభు పాపాన్ని చూస్తున్నాడు. అంతగా పాపాన్ని భయంకరమైనదిగా చూసే దేవుడు, పాపాన్ని బహుగా అసహించుకునే దేవుడు, ఆ పాపము చేసిన వారిని క్షమించడంలో ఎంతో విశిష్టత కలిగిన వాడుగా ఉన్నాడు. మనము ఎదుటివాడు మన ఎడల తప్పిదము చేసినప్పుడు క్షమిస్తాము. మనకు వాడు చేసిన తప్పిదము చిన్నదిగా కనబడుతుంది. మనము చేసిన పాపాలకు దేవుని దగ్గర క్షమాపణ అడిగేటప్పుడు మన పాపాలు మరీ మనకు సూక్ష్మజీవుల్లాగా కనబడతాయి. ఇది చిన్న పాపమే కదా, ఒక్కసారే కదా, లేకపోతే చిన్న అబద్ధమే కదా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు ప్రతి పాపాన్ని కూడా
ప్రతి పాపాన్ని కూడా చాలా సీరియస్గా చూస్తాడు. చాలా అది మానవుని చాలా ఇబ్బంది పెట్టేదిగా చూస్తాడు. మరి పాపాన్ని అంత అసహించుకొని పాపాన్ని అంతగా భయంకరంగా చూచే దేవుడు ఎందుకు పాపిని క్షమించడంలో సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు? క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఎవడు ఎందుకు లేడు? మనుషులే సాటి మనుషులను క్షమించడం కష్టంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు, దేవుని కుమారుడు మనను క్షమించడంలో ఇంత ప్రత్యేకత ఏ కారణాన్ని బట్టి కలిగి ఉన్నాడు? మొదటి కారణం మనం గమనిస్తే, ఎందుకు ఆయన క్షమించడంలో సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయనతో సమమైన వాడు లేడు అనంటే, మొదటి కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఆయన సిద్ధపాటు మనసు సూచన, పాపిని క్షమించకపోతే వాడికి ఏమి జరుగుతుందో, వాడు ఎక్కడికి వెళతాడో బాగుగా ఎరిగినవాడు ఆయన. గుర్తుంచుకోండి, ఎందుకు దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? క్షమించడంలో ఆయన మించిన వాడు ఎవడూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆయన క్షమాపణలో ఉన్న విశిష్టత అంటే, ఒక పాపిని క్షమించకపోతే వాని దుస్థితి ఎలాగుంటుందో ఆయనకు ఒక్కడికే తెలుసు. ఆయనకు ఒక్కడికే తెలుసు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము దీన్ని గురించి ఎక్కువగా చెప్పదు. జనరల్గా మనకు తెలుసు, పాపాలు క్షమించబడకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించము, అల్టిమేట్గా నరకములో పడతాం. ఇది జనరల్ లా, మనకు తెలుసు. కానీ బైబిల్లో అంత భయంకరమైన నరకాన్ని గూర్చి దేవుడు ఎక్కువ వివరణ ఇవ్వలేదు. దానిని గూర్చి ఈ 66 పుస్తకాల్లో ప్రత్యేకించబడిన పుస్తకాలు లేవు. లేక ఆ భయంకరమైన నరకాన్ని గూర్చి వివరించే అనేక ఉపమానాలు కానీ సంఘటనలు కానీ బైబిల్లో మనకు కనబడవు. చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకు అనంటే, దేవుడు నరకాన్ని చూపించి భయపెట్టి మనలను దేవుని వైపుకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని మనకు క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు కాదు. తన ప్రేమ ద్వారానే మన పాపములను మనకు గుర్తు చేసి క్షమించాలని ఆశపడే దేవుడు. సో బైబిల్లో ఈ నరకాన్ని గురించి తక్కువగా చెప్పడాన్ని బట్టే చాలా చాలా తక్కువగా చెప్పబడి ఉంది. దానిని బట్టే దేవునికి ఈ నరకాన్ని ఆ భయము మనకు కలిగించి దేవుని వైపుకు లేక పాపాన్ని అసహించుకునేటట్టు చేయాలని ఆశపడే దేవుడు కాదు. ప్రేమతోనే మన పాపము నుండి మనము మరలుకొన్నట్లు ఆశపడే దేవుడు. ఈ నరకాన్ని గూర్చి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, జనరల్గా మనం చెప్పేస్తాం ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు చెప్తూ ఉంటాడు, నరకాన్ని గురించి చెప్పే ఒక మాట చెప్పు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి నేనైతే మిమ్మల్ని ప్రశ్నించిన మీ జవాబులు నేను చూడలేను, వినలేను. కానీ కనీసము బైబిల్లో ఆ వచనం ఎక్కడుందో క్రైస్తవుడు చెప్పగలడా? మీ మట్టుకు మీరు ప్రశ్నించుకుని, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే నరకాన్ని గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో నీకు తెలుసా? చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఎందుకంటే మనము అది కంఠపాఠం, మనకు తినగ తినగ వేప తీయగా ఉండునని ఈ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట మనం చిన్నప్పటి నుంచి విని విని సండే స్కూల్ నుంచి ఆ నరకం అంటే మనకు భయమే లేని పరిస్థితి, భయమే లేని పరిస్థితి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో గమనిస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో చక్కగా దేవుడు అక్కడ పలుకుతున్న మాట మనం చదవచ్చు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మళ్ళీ ఒకసారి చదువు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. చాలాసార్లు
క్యాజువల్గా దాన్ని తీసేసుకొని మనకు నరకం అంటే భయమే లేదు. నరకం అంటే భయమే లేదు. ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే పురుగు చావదంటే నీవు సజీవంగానే ఉండవు, చనిపోవు. నువ్వు బ్రతికుండగా ఆ ఆరని అగ్నిలో నువ్వు పడే వేదన ఎంతగా ఉంటుందో అంతగా ఉంటుందని తెలియపరుస్తున్నాడు. మరి ప్రేమ గల దేవుడు దీనిని ఎందుకు ఏర్పరిచాడు అనంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎడమ వైపు ఉన్న వారిని చూచి ఆయన అంటున్నాడు, శపింపబడిన వారులారా, అపవాదికిని వాని సంబంధులకు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళండి అంటున్నాడు. తీర్పులో జరిగే చెప్తున్నాడు. అపవాదికి వాని సంబంధులకు సిద్ధపరిచిన స్థలము ఇది ఏ రీతిగా ఎప్పుడు జరిగిందని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 దాకా చక్కగా మనకు దేవుడు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూడండి, తేజో నక్షత్రాన్ని గురించి మనకు తెలుసు. లూసిఫర్ని గురించి దేవుడు ఆదిలో జరిగినటువంటి పరిస్థితి, హెచ్చించుకున్నప్పుడు, దేవుని కంటే దేవునితో సమానునిగా ఎంచుకున్నప్పుడు దానిని పడద్రోయడానికి పాతాళము, నరకాన్ని దేవుడు సృజించాడు. సో ఆ పాతాళము, నరకములోనికి తోయపడి అపవాదికి వాని సంబంధాలకు సిద్ధపరిచిన స్థలము. అక్కడికి వెళ్ళడానికి మనుషులు కాదు కదా, ఏ వ్యక్తుల కొరకు సిద్ధపరిచాడో అపవాదులు కూడా పోవడానికి ఇష్టపడడం లేదు. దేవుని వాక్యములో లూకా సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూస్తాం. లూకా 8:30-31లో ప్రభు అంటున్నాడు, ఇదిగో మరి ఆ గెరాసేన దేశంలో ఉన్నటువంటి వాడు అంటున్నాడు, ఇదిగో మమ్ములను పాతాళములోనికి పంపవద్దు. అపవిత్రాత్మలు, అపవాది సంబంధులు ఏమని అడుగుతున్నాయంటే మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దు. వాటికే భయంగా ఉంది, కానీ మనకు భయపడడం లేదు, మనము దానికి భయపడడం లేదు ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం మనం గమనిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చూడండి, 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే ఒంటి చేత్తో లేక చేతులు లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించడం మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినప్పుడు, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచినప్పుడు, ఇదిగో వాటితో పాపము చేసి నరకములో ఉన్న ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అని అంటాడు. ఒక ఉపమానములో యేసు ప్రభు వారు చెప్పాడు ప్రియులారా. లాజరు ధనవంతుని ఉపమానములో మనం గమనిస్తే లూకా సువార్త 17వ అధ్యాయము 24వ వచనము 28వ వచనం చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 24వ వచనము మళ్ళీ 28వ వచనం. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో అలాగన మనుష్య కుమారుడు తన దినమున ఉండును. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు నారు నాటుచు. 16వ అధ్యాయం చదవండిమా. 16. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములో ఆ ధనవంతుడు ఎంతగా నరకములో యాతన పడుతున్నాడంటే
ఆరని అగ్ని జ్వాలలలో వాడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, యాతన పడుచున్నాడు. ఇది వేదనకరమైన స్థలం అంటాడు. నా సహోదరులు ఇక్కడికి ఎంత మట్టుకు రాకూడదని తాపత్రయపడుతున్నాడు. మొదటిగా వాని రిక్వెస్ట్, ఆ లాజర్ని పంపు, నీళ్లలో అలాగూ వేళ్ళు ముంచి ఆ వేళ్ల నుంచి వచ్చే డ్రాప్స్ నా నాలుక మీద వేస్తే చాలు అన్నట్టు అడిగాడు. అది కుదరదు, ఇక్కడికి అక్కడికి రావడానికి అవకాశం లేదని చెప్పాక వాడు రెండో ప్లీ ఏంటంటే, ఇక వాడి మీద ఆశ వదులుకొని వాడు అంటున్నాడు, నా సహోదరులు ఈ వేదనకరమైన స్థలమునకు, అనగా ఒకవేళ ఎవరైనా వెళితే ఇక తన వారు ఎవ్వరూ రాకూడదు. మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, పరునికి కూడా శత్రువుకి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు అని అంటాం. నరకం అనేది అంత భయంకరమైనది. దానిని మనము ఈజీగా చూస్తున్నాం, దానిని మనము తేలిగ్గా తీసుకుంటున్నాం ప్రియులారా. అయితే నీ పాపములు నా పాపములు క్షమించబడకపోతే ఆ నరకములో ఉన్నటువంటి ఆరని అగ్ని జ్వాలలు, లేక ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా 11 నుండి 15 వచనాల్లో అల్టిమేట్గా ఫైనల్గా ఇప్పటిదాకా నరకంలో ఎవరు లేరు. లాజరు ధనవంతుని కథ కూడా ఉపమానమే. నరకములోనికి పరలోకములోనికి ఇంకరు ఎవరు చేరనటువంటి పరిస్థితి, అదంతా కూడా జరిగేది ఇదిగో తీర్పు తర్వాతనే నరకంలో ప్రవేశిస్తారు. చదవండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11 నుంచి. దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూడండి, తీర్పు తర్వాత జరిగే పరిస్థితి నరకము. మృతుల లోకము పాతాళ లోకములో ఉన్నటువంటి వారన్నిటినీ కూడా అప్పగించినప్పుడు, సముద్రము వానిలో ఉన్న వారిని భూమి వానిలో ఉన్న వారిని అప్పగించినప్పుడు, ఫైనల్ జడ్జిమెంట్ జరిగిన తర్వాత రెండవ మరణమని అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి నిత్యము మండుచుండే అగ్ని గుండములోకి వేయబడతాం. ఇంతవరకు ఎవరు వేయబడలేదు కనుక ఏ మనుషుడికి కూడా దాని యొక్క భయంకరత్వం తెలియదు. దానిలో ఎలాంటి దుస్థితి ఉంటుందో, అది ఎంత వేదనకరమైనదో మనకెవరికి తెలియదు. తెలిసిన వాడు దేవుడు కనుక ఆయన మనము ఆ దోష శిక్ష లేక ఆ నరకములో యాతన పడకూడదని క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నేను సృజించిన మానవుడు నా మహిమ నిమిత్తం సృజించిన వాడు, ఈ లోకమును భూమిని సమస్తాన్ని ఏలడానికి సృజించిన వాడు నరకములో అపవాది వాని సంబంధులకు ఏర్పరిచిన స్థలములో యాతన పడడం ఆయనకి ఇష్టం లేదు. అది ఎంత భయంకరమైనదో దేవునికి తెలుసు గనక ఆయన మనను తప్పించడానికి, మన పాపములు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడట. అది ఆయన ప్రత్యేకత ప్రియులరా. వాస్తవము, దేవుని క్యారెక్టర్ అలాంటిదే. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తే, ఇదిగో దావీదు జనసంఖ్య లెక్క వేసినప్పుడు దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇదిగో 3 నెలలు తరమబడ్డం శత్రువు చేత, 3 రోజులు తెగుళ్ళు, ఇదిగో కొన్ని సంవత్సరాల పాటు ఇదిగో మరి దేశంలో క్షేమని దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14 నుండి 16 దాకా. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని
సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతునందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపమొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. చాలా చూడండి, దావీదు 3వ ఆప్షన్ కోరుకున్నాడు. 3 దినాలు తెగులు ఒప్పుకున్నాడు. యెహోవా చేతిలో పడ్డం మేలు, నేను శత్రువు చేతిలో లేక మనుషుల చేతిలో పడ్డమని. మొదటి దినాన సమాజ కూటపు వేళకంతా కూడా 70,000 మంది తెగులు చేత సంహరించబడ్డాక, ఇక రెండవ రోజు లేక ఇక కంటిన్యూషన్లో దేవుడు చెప్తున్నాడు, ఇక చాలు, శిక్షించడానికి ఇష్టం లేని దేవుడు ఆయన. మనలను నరకములో యాతన పడడం ఆయనకి ఇష్టం లేదు. నరకాన్ని గూర్చి బాగుగా ఎరిగిన దేవుడు ఆయన. అందుకనే అక్కడికి మనం వెళ్ళకూడదని, అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే మన పాపములు క్షమించబడాలి. ఆ పాపాలు క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే దేవుడు. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. ప్రియులారా, మనము ఎవరైనా ఒకరికి విరోధముగా తప్పిదము చేస్తే వారు మనల్ని క్షమించాలి అని అంటే ఏదైనా ఒక ఇండికేషన్ చెప్తాం. ఫలానా వాడు నీతో రాజీ పడాలని ఉన్నాడు, సమాధాన పడి ఉండాలని ఉన్నాడు. లేకపోతే ఆ మనిషి యొక్క మైండ్ని చూచి మనము, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఆయన యొక్క మూడ్ చూసుకొని మనము క్షమాపణ కోరుతూ ఉంటాం. బిడ్డలైనా తల్లిదండ్రులైనా స్నేహితుల మధ్య అయినా వాడు ఇంకా కోపంగా ఉన్నాడు అనంటే, అయ్యో ఇప్పుడు కానీ అడిగితే వాడు క్షమించడు, నేను చేసిన తప్పిదాన్ని బట్టి వాడు ఇంకా నష్టపోయి ఉన్నాడు, ఇంకా బాధలు అనుభవిస్తున్నాడు గనక ఇప్పుడు నేను పోతే వాడు నన్ను క్షమించడు. ఇది మానవన ఇచ్చ. కానీ దేవుడట ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మన 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 పాపములు ఆయన గాయములు రేపినా కూడా, మన అతిక్రమాలు ఆయన కోపము రేపినా కూడా, ఆయన ప్రతిదినము కోపపడే దేవుడైనా కూడా, నీలాగా నాలాగా ఒక వ్యక్తిని క్షమించడానికి మనకు మూడ్ అవసరం, మనకు మంచి మైండ్ రావాలా. కానీ దేవునికి అది అలాగలేదంట. ఎప్పుడు ఈజ్ ఎవర్ రెడీ టు ఫర్గివ్. అలాంటి దేవుడు నీకు నాకు ఉండడం ఎంత ధన్యత ప్రియులారా. ఏ తల్లిదండ్రులు బిడ్డలు ఇబ్బందులు పడకూడదని తాపత్రయపడుతూ ఉంటారు, అలాగే నరకములో మనం పడకూడదని దానిని గురించి బాగా ఎరిగిన దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఆయన క్షమాపణలో ఉన్నటువంటి, ఆయన అంతగా క్షమించడానికి సిద్ధంగా ఎందుకున్నాడంటే ఏ ఒక్కరు కూడా నరకములోనికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అది వేదనకరమైన స్థలము. ఎవరు కూడా ఎంత భయంకరంగా వర్ణించినా, నాకు దర్శనంలో అలా కనపడింది, ఇలా కనపడింది, అక్కడక్కడ ఇక్కడ అంటే కూడా అదంతా కూడా చాలా చాలా తక్కువ. వాళ్ళ దర్శనాల్లో చెప్పేదైనా ఇంకోటైనా, దేవుడు అలాగ మనల్ని భయపెట్టి, అయ్యో నేను పాపాలు ఒప్పుకోకపోతే, పాప క్షమాపణ పొందకపోతే నరకములో పడతానన్న భయము కలిగించి మనల్ని రక్షించాలని ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన పరలోకాన్ని చూపించి దాన్ని గూర్చి చెప్పి అక్కడికి మనల్ని చేర్చాలని ఆశపడే దేవుడు, కానీ భయపెట్టి మనల్ని దేవుని వైపుకు ఆకర్షించే దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి క్షమించడంలో ఆయన ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఈ కారణాన్ని బట్టి రెండవ మాట, క్షమించడంలో ఆయన వంటి, ఆయనకు సమమైన దేవుడు ఎందుకు లేడు? ఒక 7 రీజన్స్ త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం, వివరణ ఎక్కువ లేకుండా. మొట్టమొదటిది, ఆయన క్షమాపణ ఎంత గొప్ప, ఆయనతో సమమైన వాడు ఎవడూ లేడు. ఎందుకనంటే, నెంబర్ 1, ఒప్పుకోకముందే గ్రహించి క్షమించేవాడు. ఖచ్చితంగా పాపపు తప్పుదల ప్రార్థన చెప్పుకున్నట్టు ప్రభు బలలో, లేక పాపపు తప్పుదల ప్రార్థన చెప్పినట్లు నువ్వు ఒప్పుకున్న తర్వాత నిన్ను క్షమించడానికి ఇష్టపడే దేవుడు కాదు. నువ్వు ఒప్పుకోక ముందుగానే నేను క్షమించడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. అందుకనే ఆయన క్షమించడంలో సమమైన వాడు కాడు. మీరు దేవుని వాక్యంలో చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే వాని తండ్రి పరిగెత్తుకొని పోయి
వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కనికరపడి దాని తర్వాత వాడు చెప్పడం మొదలుపెట్టాడు, తండ్రి నేను నీకును పరలోకమున్న దేవునికి విరోధముగా పాపం చేశానని. వాడు ఇంకా రాలేదు, వాడు వచ్చి ఇంకా ఒప్పుకోలేదు, కానీ ఈ తండ్రి వాడిని క్షమించడానికి ఎంతగా పరిగెడుతున్నాడో చూడండి. 139వ కీర్తన 2వ వచనం చూడండి. ఒక మాట అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. ఒకవేళ ఆ ఉపమానములో ఆ తప్పిపోయి దొరికిన కుమారుని యొక్క తండ్రికి వాని రూపము, వాని గుడ్డలు, వాని మురుకుతనం చూచడాన్ని బట్టి వీడు నన్ను క్షమించడానికి వచ్చాడు అని, క్షమాపణ అడగడానికి వచ్చాడని అనుకొని ఉంటాడేమో. కానీ మన దేవుడు క్షమించడంలో ఆయనతో సమమైన వాడు లేడు. ఏంటంటే ఆయన మన మనస్సులను ఎరిగినటువంటి వాడు. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడే మన మనస్సులను, మన తలంపులను గుర్తించి క్షమించడానికి ఇష్టపడే దేవుడు. గుర్తుంచుకోండి ప్రియులారా. రెండవది, అడగక ముందే క్షమించడానికి ఇష్టపడే దేవుడు. అడగక ముందే. 139వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకకు ముందును. చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాకముందే ఏందట, అది నీకు పూర్తిగా తెలుస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనము ఒక అద్భుతమైనటువంటి పాపి లేక అద్భుతమైనటువంటి పాప క్షమాపణ పొందినటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి మనం చదువుతాం. యేసు ప్రభు పరిచర్యలో పరిసయ్యుడైన సీమోని ఇంట భోజనానికి ఆహ్వానించబడినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళింది. ఆమె పాపములు విస్తారంగా పాపం చేసిందంట. ప్రభు ఫైనల్గా అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది, ఆమె విస్తార పాపాలు క్షమించబడి. ఒక విస్తార పాపములు చేసిన పాపాత్మురాలైన స్త్రీ ఓపెన్గా ప్రజలందరి చేత పాపాత్మురాలు అని పిలిపించబడుతున్నటువంటి ఆ స్త్రీ ఒక్క మాట కూడా ప్రభుని అడగల. 139 కీర్తనలో చదువుకున్నట్లు, నా నోటికి నా మాట రాకముందే అది నీకు తెలుసు. ఆమె పాప క్షమాపణను గురించి, అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని అడగలా. నోరు తెరిచి అడగకుండగానే ఆమె ఏమి చెప్పాలనుకుంటుందో ఆమె క్రియలలో గ్రహించి ఆమె అడగకుండగానే ఆమె విస్తార పాపములను క్షమించిన దేవుడు. ఏ పరిస్థితిలో ఆయనను గూర్చి తక్కువగా అంచనా వేస్తూ, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టినది ఎవరో ఆయన తెలుసుకుని ఉండడా. ఎవరు ఇలాగూ క్షమించగలడండి? ఒకవేళ ఒక బిడ్డ తప్పిదము చేసి పాపము చేసి తండ్రి దగ్గరకు వచ్చి, ఫ్యామిలీ రిలేషన్ కనుక పాపం అనకుండా తప్పిదము అనుకుందాం, ఒక తప్పిదము చేసిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే, వాడు క్షమాపణ కొరకు వస్తే, తండ్రి లెట్ హిమ్ స్పీక్, లెట్ హిమ్ కన్ఫెస్, లెట్ హిమ్ నో. వాడు మాట్లాడినండి, అయ్యా వాడు వచ్చినాడని భార్య చెప్పినా ఎలాగుంటాడు వాడు మాట్లాడిని? వాడు చెప్పని, నువ్వెందుకు తొందరపడతావు? ఏమో. కానీ దేవుని క్షమాగుణం ఎలాంటిదో చూడండి, ఆయన ప్రేమ ఎటువంటిదో చూడండి. నీవు నేను అడగక ముందే మన మాటలు ఏమై ఉన్నాయో గ్రహించి, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ హృదయములో నుంచి ఏ మాటలు రాబోతున్నాయో, ఏమి రావడానికి ప్రయత్నిస్తున్నాయో ఎరిగి క్షమించేవాడు. ఇలాగూ క్షమించగలవాడు ఎవరండి? మూడవ సంగతి, 139వ కీర్తన 7 నుండి 10 వచనాల్లో చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. చూడండి, ఈ 139వ కీర్తనలో మరొక అద్భుతమైన మాట, నీ నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశమునకు ఎక్కినను, సముద్ర దిగంతములో దిగినను, ఇదిగో నీ సన్నిధి నాతో ఉంది, నీ కృప నన్ను ఆవరిస్తుంది. అనగా క్షమించడంలో ఆయనతో సమమైన వాడు లేడు. మూడవ రీజన్ ఎలాగోనంటే, పాపమును గ్రహించునట్లు చేసి ఒప్పించి క్షమించడానికి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, మంచి వారిని చెడు వారిని చూస్తుంటాయి.
మేము చిన్నప్పుడు మా తండ్రి మాకు నేర్పించినటువంటి మాట అది. నాట్ ఈవెన్ సండే స్కూల్. ఆ చిన్న ప్రాయంలో ఆయన మాకు నేర్పించిన మాట, బిడ్డలందరికీ కూడా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, మంచి వారిని చెడు వారిని చూస్తుంటాయి. దేవుని మనస్సు మనతో ఉంటుంది. నువ్వు పాపము చేస్తున్నప్పుడు, లేక పాపాన్ని గూర్చి అయ్యో నేను పాపిని బాధపడుతున్నప్పుడు దేవుని మనస్సు నీతో ఉంటుంది. నువ్వు ఏ స్థలంలో ఉండినా కూడా ఎప్పుడైతే ఆ ఫీలింగ్, ఆ సిమ్టమ్స్ నీలో కలుగుతాయో, దెన్ దేవుడు అవకాశాన్ని ఆయన దొరకపుచ్చుకొని ఆయన నిన్ను నన్ను క్షమిస్తాడు. ప్రియులారా, ఆయన నిన్ను నన్ను క్షమిస్తాడు. ఎలీషా ప్రవక్త అన్నాడు కదా గెహజీతో, నా మనసు నీతో రాలేదా? నీవు నయమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు నాకు అబద్ధం చెప్తావు? వాస్తవము జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య ఊరకనే జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పి ప్రభు చెప్పలేదు. జక్కయ్య మనసులో దేవుడు దూరము నుంచి ఆయన వస్తూ ఉండినా కూడా, యేసయ్య చెట్టెక్కి ఉండినా, పొట్టువాడే జనసమూహాలు ఉండినా కూడా, వీరందరిలో ఆయనతో వెంబడించే వారిలో లేని మనసు పాపాన్ని గురించి చెట్టు మీద ఉన్న జక్కయ్యలో చూశాడు. ఈయన మనసు జక్కయ్య మీదకు పోయింది. ఎందుకనగా జక్కయ్యలో ఆ కన్ఫెషన్ ఫీలింగ్ ఉంది. అందుకనే జక్కయ్య త్వరగా దిగు అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి అతని చేత పాపాన్ని ఒప్పించి, పశ్చాత్తాపడుతున్నాడు కదా, ఇప్పుడు కన్ఫెస్ చేపిస్తున్నాడు, వెంటనే డిక్లేర్ చేస్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకు అనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరొక ఉపమానం చూస్తాం మనం. యేసు ప్రభు వారు ఇదిగో సమరయ్యల పట్టణము గుండా వెళుతున్నప్పుడు, ఇదిగో యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీని రక్షించిన విధానం చూడండి. మరి నిజంగా ఆయన ఆకలి దప్పులతో ఉంటే వాళ్ళు తీసుకొని వస్తే, అవసరం లేదు, మీకు తెలియని ఆహారము నాకు దేవుడు సిద్ధపరిచినాడు అని చెప్పేస్తాడు. అక్కడ ఆయన వెళ్ళింది ఆమె కొరకే. ఆమె మనస్సును దేవుడు, ఆయన యేసయ్య ఎక్కడో ఉన్నా కూడా ఈ సమరయ స్త్రీ సామాన్యమైంది కాదు. ఎంత చక్కగా ఆమెతో సంభాషించి ఆమె పాపాన్ని ఒప్పించాడో. నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు. వెంటనే ఎంత చక్కగా ఆమె కన్ఫెస్ చేస్తూ ఉందో. ఈయన మెస్సయ్య కాడని ప్రకటిస్తూ ఉంది. వాస్తవం ప్రియులరా, ఆయన ఎక్కడుండినా కూడా పాపం విషయంలో నీవు మదన పడుతూ, పాపం విషయంలో నీవు పశ్చాత్తాపడుతున్న వేళ నువ్వేం చెయ్యాలో అనగా, నువ్వు ఒప్పుకునేటట్టు చేసి నీకు పాప క్షమాపణ ప్రకటించే దేవుడు. ఇలాగూ మనలను క్షమించే మనుషుని మనం చూడగలమా? ఒకవేళ వాడు క్షమించినా, వీడిని ఇప్పుడు క్షమించకపోతే రేపు వీడి వల్ల నాకు ఇబ్బంది వస్తుందన్న భయముతో క్షమిస్తామేమో, లేకపోతే వాడి వల్ల వచ్చే గెయిన్తో మనము క్షమిస్తామేమో, లేకపోతే వాడు నా వాడు కదా అని, బిడ్డ కదా, భార్య కదా, భర్త కదా అని క్షమిస్తామేమో. కానీ ఈ లోకములో ఎంత ఎంత జనాభా ఉందో వాళ్ళందరూ ఆయన బిడ్డలే. నిన్ను వదిలేస్తే ఆయనకు నష్టం జరిగేది ఏమీ లేదు. కానీ ఒక్క పాపిని కూడా విడిచిపెట్టకుండా క్షమించడంలో ఆయనతో సమమైన దేవుడు ఎవరూ లేరు. అంత మట్టుకే కాదు, క్షమించడంలో ఆయనకు సమమైన వాడు లేడు. ఎందుకోనంటే, నీవు తప్పిదము చేసినప్పుడు ఎలాంటి మనసుతో చేశావో, ఏ పరిస్థితిలో నీ మైండ్ అది సమయంలో ఎలాగుందో గ్రహించి తగు రీతిలో నిన్ను క్షమించే దేవుడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 1:12 చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. చూడండి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక క్షమించబడ్డాను. దేన్ని బట్టి? పూర్వము దూషకుడును హానికరుడును, దేవుని సంఘమును హింసించిన వాడు. దమస్కు మార్గంలో ప్రభు అన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు. అలాంటి వ్యక్తిని ఎలాగూ క్షమించగలిగాడు అంటే ఆయనే జవాబు చెప్తున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక. జాగ్రత్త, తెలియకుండా నువ్వు చేసినా
పొరపాటున నువ్వు చేసినా మళ్ళీ నువ్వు ఒప్పుకుంటే, నీవు శిక్ష అనుభవిస్తే తర్వాత క్షమించడం మానవ నైజం. తెలిసినా తెలియక చేసినా కూడా, ఆవేశంలో చేసినా కూడా కాస్తో కూస్తో ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఐపీసీలో ఉంటుంది. కానీ దేవుని యొద్ద ఎలాంటి శిక్ష ఉండదు ప్రియులారా. ఆయన క్షమించి వేశాడు అని అంటే నీకు శిక్ష నుండి నీవు తప్పించబడ్డావు. 5వ రీజన్, ఎందుకు క్షమించడంలో ఆయనతో సమమైన వాడు లేడు అనంటే, నన్ను క్షమించకుండా ఎవరు అడ్డుపడినా కూడా వారి మాటలు పెడచెవిని పెట్టి లక్ష్య పెట్టక మనల్ని క్షమించే దేవుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో మనం చూస్తే, ఆ తప్పిపోయి దొరికిన వాని అన్న వచ్చి, ఇదిగో పనివానితో విషయం తెలుసుకుని లోపలికి వెళ్ళనొల్లకుండా ఉన్నప్పుడు జరిగిన మాటలు చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. చూడండి, ఆ పెద్ద కుమారుడు మాటలు, నీవు క్షమించడము, వాడిని చేర్చుకోవడము, వాడి కొరకు ఇంత విందు చేయడము న్యాయం కాదు. ఇన్ని ఏండ్లుండన నాకేమో అన్యాయం చేస్తున్నావు. నీ ఆస్తిని అంతా దుర్వ్యాపారం వలన పాడు చేసిన వీడొస్తే వాడిని అప్పనంగా చేర్చేసుకొని నువ్వు ఎంత చక్కగా చేస్తున్నావు. ఇది న్యాయమా? ఇది సరికాదు, నువ్వు చేసేది న్యాయము కాదు అంటున్నాడు. తండ్రి ఒప్పుకున్నాడా? కరెక్టే కదా, వీడు చెప్పేది, వీడు చిన్నోడు చేసింది సరైంది కాదు, మరి పెద్దోడిని నేను ఇంతకాలం సరిగా గమనించలేదు అని చెప్పి వాని మాట తీసుకొని, అరే నాయనా నువ్వు కూలివానిగానే ఉండరా అని అనలా. ఎవరు అడ్డుపడినా కూడా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 13 నుండి 16 వరకు చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామముకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చూడండి ప్రియులరా, దమస్కు మార్గంలో సౌలు గుడ్డివాడయ్యాడు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దమస్కులో అననీయ అనే ఒక నీతిమంతుడు భక్తిపరుడు ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడే భక్తి జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి, సామాన్యమైనడు కాదు. ప్రభు దర్శనంలో, అననీయ, నీవు తిన్నని దనబడిన వీధి వెళ్ళి ఇదిగో తార్సువాడైన సౌలు కొరకు విచారించు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఒక దర్శనంలో అననీయ అనే ఒక మనుషుడు వచ్చి అనగా నువ్వు వెళ్ళి అతనికి చూపు వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నట్లు చూస్తున్నాడంటే అననీయ నీతిమంతుడు భక్తిపరుడు అంటున్నాడు. వద్దు ప్రభువా, అతడు యెరూషలేములో నీ ప్రజలకు ఎంతో కీడు చేసి ఇక్కడ కూడా మమ్మలను హింసించడానికి చెరపట్టడానికి వస్తున్నాడు. ఆగిపోయాడా ప్రభు? ఒక నీతిమంతుడు భక్తిపరుడు అడ్డుపడుతున్నాడు సౌలును క్షమించకుండా. ఎంత మట్టుకు దానిని ఆయన కన్సిడర్ చేయలేదు ప్రియులారా. యోనా, నినివే పట్టణస్థులు యోనా వెళ్ళి సువార్త చెప్తే రక్షింపడతారని యోనాకు తెలుసు. వాళ్ళు మారు మనసు పొందుతారని తెలుసు. వాళ్ళు మారు మనసు పొందితే దేవుని వైపు తిరిగితే దేవుడు వారిని క్షమించేస్తాడని తెలుసు. అది అంటాడు, ఇది జరుగుతుందనే కదా నేను తర్షీషుకు ఓడెక్కింది. యోనాకి ఇష్టం లేదు నినివే ప్రజల యొక్క దోషాన్ని బట్టి. యోనా ఏమో నీతిమంతుడైనట్టు కాదు, ఆయన కూడా అవిధేయుడే, పారిపోతున్న వాడే, దేవునికి అయిష్టుడే, దేవుని మీద కోపగించుకున్న వాడే. ఎన్నో లక్షణాలు ఉన్నాయి. కానీ తన తప్పిదాలు కాకుండా ఇదిగో తన ప్రజలను హింసించినటువంటి నినివే పట్టణస్థులు క్షమించబడకూడదు. నేను పోయి చెప్తే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు, దేవుడు క్షమించేస్తాడు. దేవుడు యోనాని లెక్కలోకి తీసుకున్నాడా? ఏమి చేయించాలనుకున్నాడో, ఏమి చెయ్యాలనుకున్నాడో దేవుడు అది యోనా చేత జరిగించి తీర్చున్నాడు. ప్రియులరా, వాస్తవము క్షమించడంలో ఆయనకు సమమైన వాడు ఎందుకు లేడంటే ఇది ఆయన పరిస్థితి. ప్రియులరా, అంతగా ఎవరు అడ్డుపడినా కూడా
ఒప్పుకోకుండా క్షమించాల్సి ఉంది. క్షమించే గుణము కలిగిన వాడు. 6వది యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎందుకు క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఎవడు లేడు అని అంటుంది దేవుని వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. చూడండి, మానవుని నైజం ఏంటో దేవునికి తెలుసు. యేసు ప్రభువారు వచ్చాడు, పాప క్షమాపణ నిమిత్తం రక్తము చిందించాడు. ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన టైం చాలా తక్కువ. ఇక ఉన్నంత కాలము, నూతన ఆకాశము నూతన భూమి ఏర్పడు పర్యంతము పాపాన్ని గూర్చి ఒప్పింప చేయడానికి ఒకడు అవసరం. పరిశుద్ధ ఆత్మను పంపింది, ఆదరణకర్తగా పంపినా కూడా అది ఆధ్యాత్మిక ఆదరణ, భౌతిక ఆదరణ అనుకుంటే పొరపాటే ప్రియులారా. భౌతిక ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ అంతకంటే మించింది పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేయడానికి. ఒప్పుదలుంటే క్షమాపణ. నువ్వు ఒప్పుకొని మాటలు వల్లివేయాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. ఆ ఒప్పుదల మనసు నీలో కలిగించడానికి ఒప్పింప చేయడమే కాదు, ఒప్పింప చేయడానికి ఇదిగో నీ పాపాన్ని గుర్తు చేసే దేవుడే కాదు. మనుషుల నైజం దేవునికి తెలుసు. ఆదామా ఎక్కడున్నావు, తినవద్దన్న ఫలము తిన్నావంటే తిన్నాను అని చెప్పకుండా, తిన్నగా చెప్పకుండా డొంక తిరుగుడు ప్రశ్నలు జవాబులు చెప్పినవాడు. హవ్వ అలాగే చెప్పింది. మానవుని నైజమంతా అలాగే ఉంది. కయ్యూను నీ సహోదరుడు ఎక్కడా, నేను వానికి కావలి వాడనా? దేవునికి బాగా తెలుసు మన నైజం, ఒప్పుకోమని తెలుసు. అందుకనే క్షమించడంలో మనకేం అవసరమో, మన పాపములను గూర్చి మనలను ఒప్పింపచేసే పరిశుద్ధాత్మను మన కొరకు పంపినవాడు. క్షమించడంలో ఇలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎవరికి ఇది సాధ్యమవుతుంది? క్షమాపణ కొరకు నీకేది అవసరమో ఒప్పింపచేశాడు. పాప క్షమాపణ నిమిత్తము తన కుమారుని యొక్క రక్తాన్ని చిందింపచేశాడు. అనగా పాప క్షమాపణ కొరకు ఆయన ఏమి చెయ్యాలో సమస్తము జరిగించాడు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తుంటున్నాడు. నరకమనే భయంకరమైన ప్రదేశాన్ని గూర్చి ఎరిగిన దేవుడు గనుక ఎవడైనా ఏ సమయంలో ఏ జామునైనా మాటలు రాకపోయినా ఆ ఫీలింగ్ మనలో ఉంటే చాలు, మనల్ని అలాగూ ఆకర్షించుకొని ఒప్పింపచేసి, ఒప్పుకోకపోయినా మన తలంపులను గ్రహించి క్షమించి మనను ఆ నరకము నుండి తప్పించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడట. క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఎందుకు లేడో ఈ 7 కారణాలను మనం చూసాం. ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం చిందించాడు. పాపములు ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచి ఉన్నాడు. క్షమించడంలో ఎంత సిద్ధమైన మనసు ఆయనకుందో, పాపాలను క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఎవడూ లేడు. అంతగా నేను క్షమించడానికి ఆయన ఆశపడుతూ ఉంటే, ఇంకా నీ జీవితంలో దేవుని వలన నువ్వు పొందవలసిన పాప క్షమాపణ పొందకుండా బుద్ధిహీనముగా, భయము లేనితనముగా నీవు బ్రతుకుతున్నావేమో ఆలోచన చెయ్యి. పాప క్షమాపణ విషయంలో ఇంతగా ఆయన చేశాడు, గుర్తుంచుకో. ఇదే ఒక దినాన నీవు దీన్ని తృణీకరించినప్పుడు, ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించి నీ పాపములు ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందకుండా నీవు తృణీకరించి ఇంకా సమయం ఉంది, ఇదిగో ఇంకా సమయం ఉంది అని నీవు దాటవేస్తూ ఉన్నట్లయితే ఒక దినాన నీవు నరకానికి త్రోయబడతావు. ఎప్పుడు సిద్ధమైన మనసు కలిగిన వాడే ఎప్పటి వరకు? కృపాకాలము అంతము కాకముందు. గుర్తుంచుకో, ఎప్పటికీ సిద్ధమైన మనసు గలవాడు కదా. చనిపోకముందు అడుగుతాను, జాగ్రత్త, బుద్ధిహీనంగా మాట్లాడొద్దు, తలంచొద్దు. దేవుడు చూపెడుతూనే ఉన్నాడు ప్రియులరా, దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇదిగో రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో మిడతల గుంపులు తెలంగాణ వైపు వస్తున్నాయట, ఆంధ్ర వైపు ఎప్పుడు వస్తాయో. ఇంకొకటి ఏమన్నా రావచ్చు, చైనా భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చేటట్లుంది. ఎన్నో దేవుడు వినిపిస్తున్నాడు. ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఇంకా
అనేకులు పాపక్షమాపణ పొందకుండా, ఆయన రక్తములో కడగబడకుండా కొనబడకుండా ఇంకా పాపములో జీవిస్తున్నారనే బాధ. ఈ రాత్రి నీ జీవితం యొక్క పరిస్థితి ఏంటి? క్షమించుటకు సిద్ధమైన దేవుని యొద్ద క్షమాపణ పొంది ఉన్నావా? నిన్ను క్షమించడంలో ఆయనతో సమమైన వాడు ఎవడూ లేడు. ఎందుకు ఆలస్యం? నీ పాపి అన్నది స్పష్టము. పాపం వచ్చు జీతం మరణము, అది నిత్య నరకానికి, రెండవ మరణానికి దారి తీస్తుందని విన్నావు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఒక్క 2 నిమిషాలు మీ గురించి ఆలోచన చేయండి. ఇంకా ఎంతకాలము పాపములో జీవిస్తాం? కృపాకాలము అంతము కాకముందే ఆయన వైపు తిరుగు. ఆయన సమీపమున ఉండగానే వేడుకోవాలి. ఆయన తీర్పు సింహాసనం ఎక్కాక ఇక కుదరదు. తండ్రి ఎప్పుడు సింహాసనం ఎక్కమంటాడో తీర్పు తీర్చడానికి. నీవు దాన్ని గుర్తించలేవు. నువ్వు అనుకుంటున్నట్లు నీ పాపాలని నీకిష్టం వచ్చిన సమయంలో నువ్వు ఒప్పుకోలేవు. అసలు ఒప్పుకోవడానికి మానవుడిగా నీకు మనసు రాదు. ఆత్మదేవుడు సహాయము చేస్తే తప్ప. ఈ రాత్రి ప్రభువుని అడుగు. ఈ రాత్రి ప్రభువుని అడుగు. శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయిస్తున్నా? పాపం చేస్తూ విలనై ఉండి హీరోలాగా పోసు కొడుతున్నామేమో. పాపములో ఉంటూ, పాపపు తలంపు, పాపపు ఆలోచనలో పాప పనులు చేస్తూ నన్ను అడ్డుకునేవాడు ఎవడు, ఆపుకునేవాడెవడు అని విర్రవీగుతున్నావేమో. నాకు అన్నీ ఉన్నాయి, నాకేమి కొదువు అనుకున్నాడు. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారని అన్నాడు. ఈ బబులోను సామ్రాజ్యము నా మహర్దశ కదా అనుకున్నాడు. ఆ రాత్రి బెల్షాజరు హతుడయ్యాడు. జాగ్రత్త. ఏ రాత్రి, ఏ గడియ, ఏ క్షణము నీకు ఆఖరిదో తెలియదు. గుర్తుంచుకో. సమయం ఉండగానే ఆయన వద్ద క్షమాపణ పొందుకో. నమ్మదగిన దేవుడు ఆయన. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే పెంచెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. పరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, జీవాధిపతి, మీ కొందనాలు నాయనా. ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నావు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవే. క్షమించడంలో నీతో సమమైన వాడు ఎవడున్నాడయ్యా? ఎలాగూ నీవు ఎందుకు సిద్ధమైన మనసు కలిగిన వాడవో, ఎలాగునైనా నీతో సమమైన వాడు ఎవడు లేడో ఈ రాత్రి మాకు బోధించావు తండ్రి. భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు,
ఈ లోకంలో నైనా మేము ఒకరినొకరు క్షమించుకోవాలంటే ఎంత కష్టపడతామో, ఒకటి క్షమించాలంటే వాడి నుంచి ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభువా, నువ్వేమి ఆశించకుండా, ఇదిగో నాయనా మాలో నేను పాపిని అన్నటువంటి గ్రహింపు రాగానే ఇదిగో దాన్ని ఒప్పించి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నరకం ఎలాగుంటుంది నీకు ఒక్కడికే తెలుసు. ఇదిగో నాయనా ఆ వర్ణన ఎన్ని రీతిలుగా చెప్పినా కూడా తక్కువేది. ఆ వేదనకరమైన స్థలంలోకి మేము వెళ్ళకూడదని ఇదిగో ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉన్నావు. 365 days 24 hours, ఏ క్షణములో, ఏ మూల, ఏ ఖండములో, ఏ జామునైనా ఇదిగో నా ప్రభువా ఎవరినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీతో సమమైన వాడు ఎవ్వడూ లేడు క్షమించడంలో. ఎంత గొప్ప దేవుడవు నా ప్రభువా. ఈ రాత్రి నీ క్షమాపణలో నీ విశిష్టతను ఎరిగిన మేము విని మరచువారము కాకుండా ఆ క్షమాపణను పొందుకున్న వారమై మమ్మల్ని మేము బలపరచుకోవడానికి కృప చూపండి తండ్రి. పాత రోత జీవితాలను నైనా మేము వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి ప్రభువా. సమయం మా చేతిలో ఎప్పుడు ఉండదు, నైనా నీ చేతిలోనే ఉంటుంది. ఏ దినం ఏ గడి ఏ క్షణం ఏం జరిగినా ప్రభువా మేమేమీ కూడా చేసుకోలేనటువంటి వారము. సహాయం చేయండి ఆత్మదేవా, నీ కార్యాన్ని జరిగించండి నాయనా. పరిశుద్ధాత్ముడా, ఒప్పించువాడా, సహాయం చేయండి ప్రభువా. ఈ నీ ధ్యానములో, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆకలి దప్పులు తీర్చండి ప్రభువా. వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. భయాందోళన, దిగులు, కలవరాలను దూరపరచండి ప్రభువా. నీ సమాధానము దయచేయండి ప్రభువా. పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మల సమూహములతో. ఆకాశమందలి ఇదిగో నా ప్రభువా జ్యోతులతో చలవిచ్చిన దేవుడవు. ఆకాశమందలి శక్తులతో మేము పోరాడాలన్నావు. ఇదిగో నా ప్రభువా దురాత్మల సమూహముతో మా బలము చాలదు, మా శక్తి చాలదు. సహాయము దయచేయండి. ఈ రాత్రి ఏ బిడ్డ ఏ పోరాటంలో ఉన్నాడో, ఏ కష్టంలో ఉన్నాడో సహాయం దయచేయండి. ఏ టెన్షన్స్లో ఉన్నారు, అపవాదిని లయపరచండి ప్రభువా. అపవాది మీద ప్రతి నీ విశ్వాసికి జయము దయచేయండి ప్రభువా. నువ్వు పెట్టే పరీక్షలైతే ఓర్చుకోవడానికి, సహించడానికి కృప దయచేయండి ప్రభువా. ప్రతి గృహాన్ని పరిశుద్ధపరచండి. ఏ తెగులు నా గుడారము సమీపించదు, ఏ అపాయము నా యొద్దకు రాదు అని చెప్పుకోవడం కాదు, అలాగూ ప్రతి గృహం ఉండడానికి కృప చూపండి నాయనా. సహాయము దయచేయండి. 20 ఏళ్ళ అభినాదాబు ఇంటిలో ఉంటే ఆశీర్వాదం కనబడలేదు. 3 నెలల ఓబేదెదోము ఇంటిలో మందసం ఉంటే అతనికి కలిగినంతటి నిన్ను ఆశీర్వదించావని విన్నావు. ఓబేదెదోము లాగా మా గృహాలను చేయండి ప్రభువా. నీ పరిశుద్ధత ద్వారా, నీ సన్నిధి ద్వారా, నీ ద్వారా ప్రతి గృహము ఆశీర్వదించబడాలి. సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపండి నాయన. మీ వందనాలు, స్తోత్రాలు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఇంటర్వ్యూస్కి సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అన్నీ ఇంకా ఆన్లైన్లో ఉండబోతున్నాయి. నైనా సహాయము దయచేయండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను నైనా చేరాలనుకున్న వారిని చేర్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నైనా వలస కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లోనైనా అనేక విస్తారమైనటువంటి నైనా మరి ఔదార్యాన్ని ప్రజలు చూపుతున్నారు. సహోదర ప్రేమను చూపుతున్నందుకు, దయాదాక్షిణ్యాలు చూపుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కనికరించండి. ఇదిగో నా ప్రభువా 4th లాక్డౌన్ కూడా ముగించబోతుంది. ఇంకా నా ప్రభువా 5వది ఎలాగుండబోతుందో, ఉంటుందో లేదో, ఒక పక్కనైనా తెలియకుండా చాప కింద నీరులాగా ఈ కరోనా విజృంభిస్తూ ఉంది. ఇదిగో నాయన తప్పదు, బయటికి వెళ్ళాల్సి ఉంది. అదే సమయంలో జాగ్రత్త వహించాలంటున్నావు. ఇదిగో నా ప్రభు, నువ్వు కాపాడకుండా ఏ వ్యక్తి కాపాడబడనేరడు. కనికరించండి నైనా. దేవుడు కాపాడుతాడు కదా అని మేము గాల్లో దీపం పెట్టలేం ప్రభువా. అనవసరమైన ప్రదేశాలకు, అనవసరమైన రీతిలో మేము నైనా చేయకూడనివి చేయకుండా జాగ్రత్త వహించడానికి కూడా వివేకం దయచేయండి. సంఘాలను స్థిరపరచండి, సేవకులను బలపరచండి. విధవరాండ్రు, అనాథల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభువా.
హాస్పిటలైజ్ అయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలకై సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది నా పరిచర్యలో నాతో సహకరించిన బిడ్డలను దీవించండి. ఇదిగో నాయనా, మరి నన్ను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపరుస్తున్న కుటుంబాలను బిడ్డలను ఆశీర్వదించండి. ప్రయాణాల్లో ఉన్న వారి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని ఈ రాత్రినైనా నీ దీవెనలకు కాపుదలకు అప్పగించుకొంచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి మీద జరుగును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంపులు తీసుకుంటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సంఘాలకు, ఆయన ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభునామములో మీకందరికి కూడా వందనాలు తెలియపరుచుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయానుకూల ధ్యానాల ఆరాధనలు బట్టి దేవుని మహింపరదాం. దేవుని కృపలో లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయబడిన పరిస్థితిలో అది కంటిన్యూ అయితే ఈ ఆరాధనలు కూడా కంటిన్యూ అవుతాయి. గుర్తుంచుకోండి, ఎక్కడున్న దేవుని ప్రజలము దేవుని సన్నిధానంలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఒకవేళ స్పీడ్గా రెఫరెన్స్లు మీరు చూసుకోకపోయి ఉంటే మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్లో మీరు చూడొచ్చని మనం ఇచ్చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.